హాయ్ ఫ్రెండ్స్, ఇది సాఫ్ట్ ఆల్రెడీ చెప్పాను కదా. షిప్ది ఇది ర్యాంప్ మాట. ర్యాంప్ ఏంటంటే ప్రొపెల్లర్కి ర్యాంప్ టైప్లో ఒకటి వస్తుంది మాట. అంటే కట్టింగ్ రౌండ్ షిప్కి కట్ అవడానికి, బ్యాక్ వెళ్ళడానికి, టర్న్ అవడానికి, మొత్తం అన్నిటికి అది ర్యాంప్ ఉంటుంది. దాని ద్వారాగా బ్రేక్ చేయనైనా, బ్రేక్ వేయాలన్నా ఏది వేయాలన్నా ఆ ర్యాంప్ కంట్రోల్ చేస్తున్నాం. అది బేరింగ్ పోయింది. బేరింగ్ పోవడం వల్ల అది సైన్ స్టీల్తో కావాలి. దానివల్ల అది సిఎస్ది 309 ఎలక్ట్రోడ్తో వెల్డింగ్ కొట్టాం. 3 mm థిక్నెస్ కావాలి. రైట్ రౌండ్ 1G పొజిషన్. ఇది మొత్తం రైట్ రౌండ్ 1G పొజిషన్లో వెల్డింగ్ కొట్టి 130 పవర్ 3.2 ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ ఏంటంటే హీట్ చేసి సాఫ్ట్ కూడా 75-70 టెంపరేచర్ ఉండాలి. ఇంటర్ టెంపరేచరు మ్యాక్సిమం టెంపరేచర్ 150 ఉండాలి. దానికి 150 వస్తే కొట్టకూడదు అన్నమాట. అది స్లాగ్ బేగా ఎలక్ట్రోడ్ ఏంటంటే మెల్ట్ అయిపోద్ది. ఈ ఎలక్ట్రోడ్ కూడా హీట్ చేయాలి. హీట్ చేసి కొట్టాలి. క్యూర్ ఉంది కదా, 60-65 అలా ఉంటుంది క్యూర్. ఆ టెంపరేచర్ కంట్రోల్లో వెల్డింగ్ కొడితే అది ఏంటంటే స్లాగ్ మ్యాక్సిమం పొరాసిటీ కంట్రోల్ అవుతుంది. పొరాసిటీ అండర్ కట్ రాకుండా నీట్గా వస్తుంది. అంటే ఇది స్మాల్ ఈవింగ్ ఇవ్వాలి. లైట్గా ఇచ్చి కొంచెం స్మెల్గా వెళ్తే అది ఏంటంటే మనం అనుకునే థిక్నెస్కి రీచ్ అవుతుంది. ఇది మొత్తం ఫైనల్ ఇలాగ అయిన తర్వాత మిషనింగ్కి వెళ్తుంది అన్నమాట. ఇది ఇంకా అవుతుంది. ఇది మొత్తం 2 దీని షాప్లు. ఒకటి ఆల్రెడీ అయ్యింది, అది మిషనింగ్కి వెళ్ళింది. ఇది రెండోది వెల్డింగ్ అవుతుంది. మొత్తం 4 రోజులు డే నైట్ కొడితే 4 రోజులు పట్టింది. 2 వెల్డర్లు, డే 2, నైట్ 2, 4 రోజుల్లో మొత్తం రైట్ రౌండ్ 10 inches సాఫ్ట్ 2 మీటర్ 3 మీటర్ సారీ. ఇది వెల్డింగ్ అవుతుంది కంటిన్యూగా. ఇది మెషినింగ్ ఫైనల్. ఇది ఫస్ట్ సాఫ్ట్. ఇది ఫస్ట్ వీడియో ఎట్టాను, షార్ట్ వీడియో ఎట్టాను కదా, వీడియో సాఫ్ట్. ఇది మెషినింగ్ అయిపోయింది. ఫినిషింగ్ అవుతుంది. పాలిషింగ్ అయిన తర్వాత వెసల్కి వెళ్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఆల్సో చేయండి. మీరు లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది. మీ లైక్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఇంకా ముందు నేను వీడియోలు చేయగలను.